సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గుండె మరియు ఎమర్జెన్సీ అన్ని ముఖ్య విభాగాలలో 24 గంటలు అత్యవసర వైద్య సేవలు, కార్డియాలజీ, జనరల్ సర్జరీ, లాప్రోస్కోపిక్ సర్జరీ, న్యూరో సర్జరీ, కిడ్నీ వ్యాధులకు అత్యంత అధునాతనమైన డయాలసిస్ విభాగం, పాయిజనింగ్, యాక్సిడెంట్స్, ట్రామా, క్రిటికల్ కేర్ మరియు జనరల్ మెడిసిన్. డాక్టర్ ఏ ప్రసన్న కుమార్, ఎండి, డిఎం, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్. డాక్టర్ ఎం సాయిరాం ప్రసాద్, ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. డాక్టర్ ఆర్ మనోజ్, ఎండి, అనస్థీషియా. డాక్టర్ కార్తిక్ కన్నెగొల్ల, ఎండి, డిఎం, నెఫ్రాలజిస్ట్. డాక్టర్ తీగల రమేష్, ఎంఎస్, ఎంసిహెచ్, న్యూరో సర్జన్. ఫుల్లీ ఆటోమేటిక్ ల్యాబ్, డిజిటల్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, ఎకో, టిఎంటి, ఈసీజీ, ఆపరేషన్ థియేటర్, ఫార్మసీ, అంబులెన్స్ వంటి సదుపాయాలు అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో. సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు. సిరి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, జాన్ స్ట్రీట్, ఎన్ఆర్పేట, ఏలూరు. నమస్తే. ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా. గోదావరి జిల్లాలో కామ సామాజిక వర్గం ఏ పార్టీ వైపు ఉంటుంది? తాజా రాజకీయ పరిస్థితిపై కేఎంఆర్ విశ్లేషణ. కిర్లంపూడి కేంద్రంగా కాపు సామాజిక వర్గానికి నాయకుడిగా ఉన్న ముద్రగడ పద్మనాభం గారు నిన్న మొన్నటి వరకు వైఎస్ఆర్సీపీ నాయకులతో స్నేహ సంబంధాలు అన్ని పార్టీలతో పాటు మరి ముఖ్యంగా వైసీపీతో స్నేహ సంబంధాలు కొనసాగుతున్న ముద్రగడ పద్మనాభం గారు వైసీపీలోకి వెళ్ళటం లాంఛనమే అనుకున్న తరుణంలో ఒక్కసారిగా బ్రేక్ పడింది. నా బ్రేక్లో ఉన్న ఆంతర్యం అర్థం కాని పరిస్థితిలో మరి ఆ బ్రేక్ ఎందుకు పడింది, కారణాలు ఏంటనే దాని మీద చూస్తే ఏపీలో మరి ముఖ్యంగా గోదావరి జిల్లాలో కాపు సామాజిక వర్గం మెజారిటీ నియోజకవర్గాల్లో ఓటర్లుగా ఉన్నారు, బలంగా ఉన్నారు. టీడీపీ, జనసేన కలిసి ప్రయాణం చేస్తుంది. ఈసారి ఖచ్చితంగా కాపు సామాజిక వర్గం యొక్క ఓట్ బ్యాంకు సాలిడ్గా జనసేన పార్టీకి టర్న్ అవ్వాలి. ఒక కాపు సమాజానికి చెందిన పవన్ కళ్యాణ్, మరి అదే కాపు సమాజం ఓటర్లందరూ కూడా పవన్ కళ్యాణ్కి సపోర్ట్గా నిలబడితే కాపు సమాజ వర్గానికి ఈ సమాజంలో ఒక గౌరవం పెరుగుతుంది. మరి కాపు సామాజ వర్గానికి పెద్ద నాయకుడిగా ఉన్న ముద్రగడ పద్మనాభం మరి వాళ్ళు వేరే పార్టీలోకి వెళ్తే కాపు సమాజ వర్గంలో ఒక వేరే అర్థం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీలోకి ముద్రగడ పద్మనాభం వస్తే కాపు సామాజిక వర్గం యొక్క విలువలు మరింత పెరిగే అవకాశం ఉందని ఉద్దేశంతోనే సడన్గా మరి వైసీపీకి వెళ్ళే ముద్రగడ పద్మనాభానికి బ్రేక్ పడింది. బహుశా ఈ నెల 22, 23 తేదీల్లో దాదాపుగా ముద్రగడ పద్మనాభం గారు జనసేన పార్టీలోకి వెళ్ళటం ఖాయమనైతే స్పష్టంగా ఉంది. మరి 22, 23 తారీఖుల్లో పవన్ కళ్యాణ్ నేరుగా హైదరాబాద్ నుండి కిర్లంపూడి వెళ్ళి ముద్రగడ పద్మనాభంతో వారి కుటుంబ సభ్యులతో చర్చించి 2024లో అనుసరించాల్సిన వ్యూహం పైన ఎక్కువ శాతం ఈ గోదావరి జిల్లాల మీదే జనసేన పార్టీ పట్టు సాధించే ఆలోచన జరుగుతుంది. మరి కాపు సామాజిక వర్గంలో పెద్దలందరినీ కూడా జనసేన పార్టీలో జాయిన్ చేసి మరొకసారి ఉభయ గోదావరి జిల్లాల్లో కాపు సామాజిక వర్గ బలం ఎలా ఉంది, ఏ విధంగా ఉందని తెలియపరచాలి అనే లక్ష్యంతోనే ఇవాళ బలమైన నాయకుడు ముద్రగడ పద్మనాభం గారిని పార్టీ వైసీపీలో చేరకుండా బ్రేక్ వేశారు. మరి జనసేనలోకి అయితే వెళ్ళటం 100% కన్ఫర్మ్. మరి ఈ రోజున మరి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ హైదరాబాద్లో మరి తాడేపల్లిగూడెం సంబంధించిన జనసేన పార్టీ నాయకుడు బోలిశెట్టి శ్రీనివాస్ గారిని వారి టీంని పిలిపించుకుని మరి ఒక దూతగా పవన్ కళ్యాణ్ దూతగా బోలిశెట్టి శ్రీనివాస్ వేళ కిర్లంపూడిలోని ముద్రగడ పద్మనాభాన్ని స్వయంగా కలిశారు. ఇద్దరి మధ్య దాదాపుగా గంటన్నర పైకి చర్చలు జరిగాయి. మరి ఈ చర్చల్లో భాగంగా పవన్ కళ్యాణ్ దూతగా వెళ్ళిన బోలిశెట్టి శ్రీనివాసు ముద్రగడతో జరిగిన చర్చలు ఫలప్రదంగా జరిగాయి. సానుకూలంగా జనసేన పార్టీతో ప్రయాణం చేయడానికి ముద్రగడ పద్మనాభం సానుకూలత వ్యక్తం చేశారు. కాబట్టి జాయిన్ అవటం మాత్రం లాంఛనమే. అది కూడా పవన్ కళ్యాణ్ వచ్చి కిర్లంపూడిలో ముద్రగడ పద్మనాభంతో మాట్లాడిన తర్వాత డేట్ కూడా వీలైతే 22, 23 తారీఖులో లేదంటే అటు ఇటుగా 1-2 రోజుల్లో జాయినింగ్ అయితే కన్ఫర్మ్ అవుతుంది.
ఏదేమైనా ముద్రగడ పద్మనాభం నిన్నటిదాకా దారిటు అని క్వశ్చన్ మార్క్ ఉన్న రోజుల్లో ఇప్పుడు దారి జనసేన వైపే అనేది క్లారిటీ ఉంది. ఖచ్చితంగా కొద్ది రోజుల్లో మరి జనసేన పార్టీ తీర్థం పుచ్చుకోనున్న ముద్రగడ పద్మనాభం, మరి ముద్రగడ పద్మనాభం జనసేనలోకి వచ్చిన తర్వాత గోదావరి జిల్లాలో అధికంగా ఉన్న కాపు సామాజిక వర్గం ప్రయాణం నిజంగా ముద్రగడతో పాటు ప్రయాణం చేస్తుందా, లేదా ఏ పార్టీకి ఆ పార్టీలోనే కాపు సామాజిక వర్గ ఓటర్లు నాయకులు ఉన్నారు, మరి వాళ్ళంతా ఆ పార్టీలు పనిచేస్తారా? సామాజిక వర్గం వారిగా చూస్తే మరి కాపు సామాజిక వర్గంతో పక్కన ఉన్నప్పుడు పెద్ద నాయకులందరూ పక్కన ఉన్నప్పుడు వారితో పాటు మరి ఇతర పార్టీలో ఉన్న కాపు సామాజిక నాయకులు పనిచేస్తారా, సహకరిస్తారా, లేదా ఆ పార్టీలో ఉంటే మౌన పాత్ర వహిస్తూ కాపు సామాజిక వర్గ నాయకుల యొక్క అండదండలో లేదా వారికి మౌఖికంగా సహకరించడానికి ముందుకు వస్తారనేది మరి కొద్ది రోజుల్లో తేలనుంది. ఏదేమైనా జనసేన పార్టీలోకి ముద్రగడ పద్మనాభం చేరడం ఖాయమైంది. అధికార పాలన రావడమే లాంఛనం. మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో డిసెంబర్ 4వ తేదీ నుండి 23వ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్స్ ఫెస్టివల్. ప్రతి 1499 రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు, వార్షికోత్సవ వరాల జల్లు, అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ. ప్రతి ఒక్కరూ విజేతే. అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు.